ముందుగా పప్పు వేసుకొని పప్పును వేయించుకొని ఒకసారి పెసరపప్పు తినండి, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ట్రై చేయండి, ఎండాకాలమే కదా, సల్వ కూడా చేస్తుంది బాడీకి. వేయించుకోవాలి, కొంచెం దూరంగా వేయించుకోవాలండి. ఈరోజు ఈ పప్పు ప్రాసెస్ చూడండి, నచ్చినట్లయితే చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చిపప్పు కంటే ఇలా వేయించి చేసుకుంటే పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం కొంచెం దూరగా అవుతుంది కదా, కొంచెం బ్రౌన్ కలర్ వస్తే అయిపోతుందండి. ఇది వేగడం వల్ల పప్పు టేస్ట్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎస్పెషల్లీ మీకు హెల్త్ బాగాలేనప్పుడు ఈ పప్పును తినండి, హెల్త్ కూడా మంచిగా ఉంటుంది, గ్యాస్ కూడా పట్టదండి మోస్ట్లీ. ఓకే అండి, వాటర్ వేసుకొని కడుక్కోవాలండి ఈ పప్పుని. ఏం లేదండి, ఇంట్లో ఉన్న వాటితోటే, మన దగ్గర ఆనియన్స్ ఉంటాయి, 2 పచ్చిమిర్చి, టమాటోస్, 3 టమాటోస్ తీసుకున్న, కరివేపాకండి, వీటిని ఈ పప్పులో వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత హల్దీ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ ఒకటి ఎనఫ్ అండి, మనము క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోవచ్చు. ఆయిల్ అండి, ఇది ఎండింగ్లో ఒక సీక్రెట్ చెప్తానండి. ఈ పప్పు సీక్రెట్ ఎక్కువ టేస్టీగా రావడానికి ఒక ట్రిక్ ఉందండి, అది మీకు చెప్తాను. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. సాల్ట్ వేస్తున్నా, వాటర్. ఓకేనండి, ఇంకా మనం కుక్కర్ పెట్టేసుకుంటే పప్పు టేస్టీగా తయారవుతుంది. ఒక ఇంగ్రీడియంట్స్ మర్చిపోయాను, అది కూడా యాడ్ చేస్తున్నా, చింతపండు అండి, కొంచెం పుల్లగా ఉండడానికి. 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకుంటున్నానండి, 3 విజిల్స్ ఓన్లీ. కుక్కర్ విజిల్ అయిపోయింది కదా, అదంతటా అది చల్లారిన తర్వాత కుక్కర్ తీస్తే పప్పు ఇంకా టేస్ట్ వస్తుందండి. నేను సీక్రెట్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్, చూపించబోతున్నాను. ఏం లేదండి, జీలకర్రని ఇందులో యాడ్ చేసుకున్నామంటే పప్పు ఇంకా టేస్ట్ పెరుగుతుందండి. మీరు ఒకసారి ఇలా చేసి చూడండి. దీనికి ఏ పోపు అవసరం లేదండి, పప్పు రుబ్బుకొని తినేయడమే. ఇంకా పప్పు వేడివేడిగా తయారైపోయింది, రుబ్బేసినానండి, ఇలా తయారైంది ఫైనల్గా. ఇంతేనండి, చాలా టేస్టీ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఏదైనా అద్భుతం చేస్తేనే తెలుస్తుందండి. పిల్లలు అయితే తినడానికి కూర్చున్నారండి. ఇది వచ్చేసి వైట్ రైస్, పప్పు, పెసరపప్పు, పెరుగండి. ఇవే ఇవాళ చలువ చేసే లంచ్కి ప్రిపరేషన్ అండి. ఓకే, పెరుగు వేసి ఈయనా ఇవనా, ఇది నీకు, ఇది నీకు, కింద పెట్టేసుకో, నీకు ఇచ్చేసి. ఫస్ట్ పప్పన్నం తిను నా, పప్పన్నం తిన్న తర్వాత పెరుగన్నం వేస్తా, తమ్ముడికి నీకు. ఓకేనా, ఈ కొంచెం అన్నము తినేసాయి, ఈ కొంచెం అన్నం పప్పు వేస్తా, పప్పులో తినేసాయి. పప్పు కొంచెమే వేస్తా. వాడు కారం తినాలి, ఇక మీకోసమని అన్నం పప్పు. ఇదండి లంచ్ మాకు.
వైట్ రైస్ను నేను కూడా పెట్టేసుకుంటున్నాను. పప్పు వేసుకుంటున్నాను. ఇదండి వాళ్ళ వంటలు మావి. మధ్యాహ్న వంటలు చల్లగా ఉంటుందని కర్డ్ పెసరపప్పు తింటున్నామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బై బాయ్. బాయ్ చెప్పండి పిల్లలు. బాయ్ చెప్పినా. బాయ్ చెప్పు ఒకసారి. ఇచ్చేయి నాన్న, ఇచ్చేయి. వద్దు వద్దు, వాడి ఇష్టం. ఇచ్చేసి వాడికి ఇచ్చేసి. బాయ్ చెప్పు. హ్యాపీ బాయ్. బాయ్ బాయ్ అన్నవా? బాయ్ బాయ్.